హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఖైదీ, కూలీ, విక్రమ్ లాంటి సినిమాలతో విజయవంతమైన దర్శకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించారు లోకేష్ కనకరాజ్. ఈ నేపథ్యంలో డీసీ అనే ఒక కొత్త చిత్రంతో కథానాయకుడిగా కూడా తనేంటో ప్రూవ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కనుక. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఆయన ఒక నిర్మాతగా కూడా మారబోతున్నట్టుగా అయితే ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి నిర్మాతగా రాబోతున్నట్టుగా అండ్ ఈ కథ అంతా కూడా ఇంకా టైటిల్ అలాగే కథాంశం మొత్తం అంతటిని కూడా తొందరలో ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో రెజినా కసాండ్రా హీరోయిన్ గా చేస్తుందని చెప్పేసి కొత్త ప్రతిపాదనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు లోకేష్ కనకరాజ్. దీని గురించి ఇప్పటిదాకా అఫీషియల్ గా అయితే ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు, కానీ అందులో హీరోయిన్ గా మాత్రం రెజినా కసాండ్రా చేయబోతుందని, ఇది కంప్లీట్ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పేసి అయితే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి దర్శకుడిగా విశాల్ వెంకట్ ఎంచుకున్నారంట లోకేష్. మరి ఈ కథ సారాంశం ఎలా ఉండబోతుంది, ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్, లేకపోతే కథ అంతా కూడా ఏ కోణంలో నడబోతుంది, ఏ జోనర్ అన్నది పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సో లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాలన్నీ కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ పార్ట్స్గా ఉంటాయి. సో అది ఖైదీ అవ్వచ్చు, విక్రమ్ అవ్వచ్చు, కూలీ అవ్వచ్చు, అన్ని సినిమాల్లో కూడా తనదైన ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే డీసీలో కూడా తనకు కనిపిస్తున్న విధానం కానీ, రాయల్ నేచర్ కానీ అది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్గానే ఉండబోతుంది అన్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇదే జోనర్లో రెజినా కసాండ్రాతో సినిమా తీస్తారా, లేకపోతే ఖచ్చితంగా ఇంకొక కొత్త కోణాన్ని ఏమైనా టచ్ చేసే అవకాశం ఉందన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. మరి ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని, ఎలాంటి జోనర్లో లోకేష్ కనకరాజ్ కథ తీస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.